All my media friends, namaskar. మీడియా సోదరులందరికీ నమస్కారం. My name is Sushil Chobe. నా పేరు సుశీల్ చౌదరి. I'm from Uttar Pradesh, మా నేటివ్ ప్లేస్ వచ్చి ఉత్తరప్రదేశ్, Gazipur district. గాజీపూర్ డిస్టిక్. I'm living here last 8 years. నేను ఇక్కడ 8 సంవత్సరాలుగా ఉన్నాను. I'm doing here scrap business. ఇక్కడ మేము అంటే కాయలంగడి బిజినెస్ అంటే స్క్రాప్ అంటే మిడి వేస్ట్ అని కూడా మేము ఇక్కడ కొని అమ్ముతున్నాము. Here last July month I got call from local MLA Sudhir Reddy sir. He called me in my number. He told me you don't do here any business. You want to do business, must you want to pay me some money. లాస్ట్ జూన్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుధీర్ నాకు కాల్ చేశారు. సుధీర్ రెడ్డి గారు ఇక్కడ మీరు ఏ బిజినెస్లు చేయకూడదు అని నన్ను బెదిరించడం జరిగింది. And he called me to come meet in Hyderabad. I go to meet in Hyderabad also. ఆయన నన్ను రమ్మని చెప్పాడు, హైదరాబాద్కి వచ్చి కలవమన్నాడు. సో హైదరాబాద్కి వెళ్ళి కలిసాము, ఆల్రెడీ కలిసి కూడా వచ్చాము. I go meet here, but they demand me every month you pay to 50 lakh to 1 crore per month. But I know that much I am not earning, so I'm not ready to pay. ప్రతి నెల నాకు 50 లక్షలు కానీ ₹1 కోటి కానీ నాకు ఇనాముగా పంపించమని ఆయన నన్ను డిమాండ్ చేశాడు. కానీ ప్రస్తుతానికి నేనైతే అమౌంట్ ఇచ్చుకోలేదు. So now he told he stop your all business. Now he closed my all factory, all worker gone. Now I don't have business here. Now he told me. ఇప్పుడు నేనైతే అమౌంట్ నేను ఇచ్చుకోలేను, ఎందుకంటే నా జరిగేటువంటి బిజినెస్ కూడా చాలా డల్ అయిపోయింది. ప్రజెంట్ అయితే నా సిచ్యువేషన్ కూడా చాలా బ్యాడ్గా ఉందనేసి నేను మీ అందరికీ చెప్తున్నాను. So now I not ready to pay. So they told you don't go any company. Now I'm sitting my home only. I'm not going anywhere. One day I got 2 days before in one company call coming. అంటే గతంలో ఇప్పుడైతే 2 రోజులు అవుతుంది. ఈ 2 రోజుల మధ్యలో కూడా నాకు ఒక కంపెనీ నుంచి కాల్ వచ్చింది. So I'm going. So MLA person they're waiting. His name is Himachi. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ హిమాచి అనే అతను నన్ను కలిశాడు, ఎమ్మెల్యే మనిషి. MLA person, he told I'm MLA person. Before he called me also nightly if I don't go any company. ఆయన నువ్వు ఏ కంపెనీకి వెళ్ళకూడదు, ఏ స్క్రాప్ నువ్వు కొనకూడదు అనేసి నన్ను బెదిరించాడు. So they fighted with me and they taken my phone and they given warning. నన్ను ఆయన దారుణంగా కొట్టి నన్ను భయభ్రాంతులకు గురి చేశాడు. And he told me you don't live here, otherwise I kill you. నువ్వు కానీ ఇది ఎవరికైనా చెప్పినా, నువ్వు ఎవరితో అయినా సరే దీనికి మాట్లాడినా కూడా నేను నిన్ను చంపేస్తానని బెదిరించాడు. ఇక్కడ ఈ భయాందోళనతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. నా ఫోన్ కూడా వాళ్ళ అనుచరులు నా ఫోన్ కూడా లాక్కొని వెళ్ళిపోయారు. Till now they not return my phone. I'm calling also they not respond. They told you live in Tirupati, you don't live, close your company and you give company to me. I will do business, you don't do business. నేనైతే మా బిజినెస్ అన్నీ ఆపుకునేసి నన్ను మా ఊరు వెళ్ళిపోమన్నారు. కానీ నేను గత 8 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి నేనైతే ఎలా వదలగలుగుతానో, ప్లీజ్ హెల్ప్ మీ అనేసి. Please help me and save my life because MLA will kill me. Clearly I know. ఎమ్మెల్యే దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది. దయచేసి అందరూ నా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరూ నాకు హెల్ప్ చేస్తారని కోరుతున్నాను. I got FIR also. 5 days gone. Police no help, no recover. Only 2 phone till now no recover my phone also. So please help me. This is the FIR problem. నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో రేణిగుంటలో ఎఫ్ఐఆర్ కట్టించాను, కానీ పోలీస్ అధికారులు కూడా దీనిపైన స్పందించలేదు. కాబట్టి నాకు న్యాయం చేయమని, నాకైతే చాలా భయంగా ఉంది. నాకేదన్నా జరిగినప్పటికీ వాళ్ళే కారణం అనేసి కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. This person in MLA with Himachi, this person. ఈ మనిషే నన్ను కొట్టి భయభ్రాంతులకు గురి చేసి నన్ను ఊరొదిలి వెళ్ళిపోమని ఎమ్మెల్యే అనుచరుడిగా నా దగ్గరికి వచ్చి బెదిరించడం జరిగింది. No, save me. Please save me my life because MLA. దయచేసి ప్లీజ్ సార్ నన్ను కాపాడండి, ఎందుకంటే ఆల్రెడీ నన్ను కొట్టి గాయపరిచినారు. ప్లీజ్ సుధీర్ రెడ్డి సార్, ప్లీజ్ హెల్ప్ మీ అండ్ సేవ్ మీ
అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి ఈ వీడియోను కూడా మేము ఈ తిరుపతి ఎస్పీ గారు, డిఎస్పీ గారు, డీజీపీ గారు దీనిపైన స్పందించి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Okay, sir. Please send me, sir. Help me. All media person and female.